సో ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క అసహనం ఎందుకు, ఆయన ఎందుకు అట్లా మాట్లాడాడో మనందరికీ తెలుసు. ఆయనకు ముఖ్యంగా వాళ్ళ పార్టీలో పాపం చాలా ఒత్తిడి ఉన్నది, ఆయన పదవికి చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నట్టుంది. అందుకే బహుశా దాన్ని ఈ ఫ్రస్ట్రేషన్ రూపంలో మన మీద తీసుకుంటున్నట్టున్నాడు. ఎందుకంటే ఆయనకు మీడియా తెలుసు, మీడియా గురించి తెలుసు, మెయిన్ స్ట్రీమ్ మీడియా తెలుసు, సోషల్ మీడియా తెలుసు, అన్ని మీడియాలు తెలుసు, అన్ని తెలిసే వాటన్నింటిని వాడుకొని వాళ్ళ ముఖ్యమంత్రి స్థాయికి వచ్చాడు. ఆయనకు తెలియదని నేను అనుకోను. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనం అందరం గమనించాల్సింది, ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా మీడియాలో, టీవీలో కానీ మీడియాలో కానీ మనం స్త్రీలు, గారులు, గౌరవాలు ఉండయి. పేపర్లో చూడండి మీరు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనే రాస్తాం, గౌరవనీయ మహారాజా నరేంద్ర మోడీ అని ఎవరు రాయరు, ప్రధానమంత్రి అని రాయరు. ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా రాస్తాం, ముందర స్త్రీ ఉండదు, తర్వాత గారు కూడా ఉండదు. ఈ మధ్య కాలంలో కొన్ని ఒకటి రెండు జోకుడు మీడియాలు వచ్చి, కొంతమంది భజన మీడియా సంస్థలు వచ్చి గౌరవనీయులు, గారులు, స్త్రీలు పెడుతున్నారు. ఇప్పటికి కూడా మీరు చూడండి, ఏ పేపర్లో ఎంత పెద్దవాళ్ళైనా, రాష్ట్రపతి అయినా, ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, మామూలు వ్యక్తి అయినా అదే పేరుతో రాస్తాం. సో మీ కాళ్ళ మీద కాలేసుకొని కూర్చోవడం మీకు ఒక మింగురాడనే అంశంగా కనబడ్డదే. మీరు ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి చాలా ఫోటోలు చూడండి, ఆయన ఎప్పుడు కాళ్ళ మీద 99% కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటాడు ఆయన. అది వాళ్ళ ఒక్కొక్క వ్యక్తుల యొక్క మేనరిజం అండి. కొందరేమో కాళ్ళ మీద కాలేసుకుంటారు, కొందరు చేతులు కట్టుకొని కూర్చుంటారు, కొందరు తరచుగా ఇట్లా తల ఊపుతారు. అది వాళ్ళ వ్యక్తిగత మేనరిజం. దాన్ని కూడా మీరు జీర్ణించుకోలేని స్థితిలో నా ముందడొచ్చి కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటున్నారు. చూస్తే కిందికి దిగి చెంప చెల్లుమనిపించాలనిపిస్తుంది. దయచేసి మిత్రులారా, అంటే నేను చివరిగా చెప్తా, సీఎం మీట్కి వెళ్ళి, సీఎం ప్రెస్ మీట్లకు వెళ్ళి మిత్రులారా, భవిష్యత్తులో మీరు ఎప్పుడైనా రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్కి వెళ్తే కొంచెం దూరంగా కూర్చోండి. ఎందుకంటే ఆయన కోపం వచ్చి మళ్ళీ మిమ్మల్ని కొడితే మళ్ళీ అదొక పెద్ద ఇష్యూ అవుతుంది. అయితే ఇంకొక విషయం కూడా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నా. ఇవాళ మనం 2025లో సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ఆన్లైన్ మీడియా గురించి మాట్లాడుతున్నాం. కొంతమంది సీనియర్ జర్నలిస్టులకు తెలిసి ఉంటుంది, అవగాహన ఉండే ఉంటుంది. 1999, 2000 కాలంలోనే 25 సంవత్సరాల కంటే ముందే ఆన్లైన్ మీడియా ఈ దేశంలో ప్రధాన మీడియాలని చెప్పబడుతున్నటువంటి తోపు మీడియాలని చెప్పుకుంటున్న మీడియా సంస్థలు చేయనటువంటి ఒక గొప్ప అంశాన్ని వెలికి తీసింది. మీకు తెలిసిందో తెలియదో, tehelka.com అనేది 1999, 2000 టైంలోనే 25 ఏళ్ల క్రితమే పార్లమెంటులో ఎంపీలు ప్రశ్నలు అడగడానికి డబ్బులు తీసుకుంటున్నారనేటువంటి అంశాన్ని వీడియోలు, రుజువులతో సహా బయటపెట్టి ఈ ప్రపంచానికి తెలియజేసింది. ఇవాళ సోషల్ మీడియా, డిజిటల్ మీడియా అనేది ఇవాళ కొత్తది కాదు. సో ఇవాళ దాని విస్తృతి పెరిగింది, ఇవాళ అది వ్యాపించింది కాబట్టి మనందరికీ కనబడుతుంది. కానీ ఇలాంటి మీడియా ప్లాట్ఫామ్స్ అనేది 90s, 2000 దశకంలోనే ఉన్నాయి. నేను ఒక్కటి మీకు ఉదాహరణ మాత్రమే చెప్పా. మెయిన్ స్ట్రీమ్ మీడియా చేయలేని ఎన్నో అద్భుతాలు సోషల్ మీడియా, ఆన్లైన్ మీడియా, డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ చేశాయి.